అసలు ఇంత దారుణంగా జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా మీకు? మాకు ప్రభుత్వాలంటే కేటీఆర్ గారు ఆల్రెడీ ఒకసారి ఆయనతో మాకు ఒక మీటింగ్ జరిగింది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అందరూ మాకు సాలిడారిటీలో ఉన్నారు. కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యి మేము ఈ హాలిడేస్ టైంలో స్ట్రాటజిక్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని హాలిడేస్ టైంలో మేము స్పందించే లోపలే సగం పైన ఇప్పుడు క్లియర్ చేసేసి ఉంచారు. ఇప్పుడు ఆ జింకలు అటు ఇటు తిరుగుతా నిన్న నైట్ అంతా పీకాక్స్ అన్ని అరుస్తూ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మాకు వింటుంటే హెల్ప్లెస్గా మేము ఏమన్నా చేసి మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. వెయిట్ చేయమంటే కూడా మాకు కోర్టు కూడా హాలిడేస్ ఉన్నాయి స్టే తెచ్చుకుందాం అంటే. సో కరెక్ట్గా ఇది చాలా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా ఇదే టైం సెలెక్ట్ చేసుకొని 2 daysలో మొత్తం క్లియర్ చేసేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఇంకా జరుగుతుంది కూడా. ఒక ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో అది హెచ్సియుది కాదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు దాని మీద మీ స్పందన ఏంటి? ఇందిరాగాంధీ గవర్నమెంట్ తెలంగాణ మూమెంట్ టైంలో దీని ఒక డెవలప్మెంట్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం ఈ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడానికి 2300 ఎకరాలు ఇచ్చారు. అది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా గచ్చిబౌలి స్టేడియంకి ఇచ్చారు మామూలుగా. ఇంకా వేరే టీఎన్జిఓస్ కాలనీ వచ్చింది. అలా చాలా ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి. అది జరిగినప్పటికీ చాలా పెద్ద ఏరియా కాబట్టి అంతగా స్పందించలేదు. ఎందుకంటే ఛాన్సలర్స్ మారుతూ ఉంటారు, వైస్ ఛాన్సలర్స్ అంతా. ఇది ఇంకా నడుస్తుండగా ఐఎంజీ భారత అనే ఒక సంస్థ ఉంది. అది కూడా దానికి ఎందుకు ఇచ్చారంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఇచ్చారు. ఏంటి, ఇక్కడ ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ బిల్డ్ చేస్తామని ఆ సంస్థ చెప్పింది. సో దేనికి, అది స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వడానికి. అది కూడా 400 acresలో కాదు, ఆ ముందు వాళ్ళకి ఇస్తాము మీరు, అది ఎప్పుడో జరిగిన పరిస్థితి. ఇప్పుడు అది డెవలప్ చేయకపోవడం వల్ల వెనక్కి యూనివర్సిటీకి రాకపోగా అది మొత్తం గవర్నమెంట్ వైపు వెళ్ళిపోయింది.